టాప్ 10 తెలుగు హారర్ మూవీస్ అకార్డింగ్ టు IMDb రేటింగ్. తెలుగులో ఉన్నన్ని జానర్స్ ఇంకెక్కడ ఉండవేమో. అఫ్ కోర్స్ అది నా ఫీలింగ్. అందులో హారర్ ఒకటి. టాలీవుడ్ సినిమాలో హారర్ సినిమాలు రీసెంట్ టైమ్స్ లో చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి జనాల మీద. స్పైన్ చిల్లింగ్ స్టోరీస్ తోటి ఆ అట్మాస్ఫియర్ సెట్టింగ్స్ గానీ, గ్రిప్పింగ్ నేరేటివ్ గానీ చాలా నచ్చుతున్నాయి జనాలకి. తెలుగు ఫిల్మ్ మేకర్స్ టెరిఫిక్ హారర్ సినిమాలు తీస్తున్నారు. కొన్ని సినిమాల ఇంపాక్ట్ అయితే ఆడియన్స్ మీద ఇంకా ఉంది. అలాంటి టాప్ 10 హారర్ సినిమాల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. అరుంధతి 2009 లో రిలీజ్ అయిన ఈ మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతోంది. 131 minutes లెంత్ ఉన్న ఈ మూవీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చింది. IMDb రేటింగ్ ప్రకారం 7.4. అరుంధతి అనే అమ్మాయి తన గ్రేట్ గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడు తను తన గ్రేట్ గ్రాండ్ మదర్ జేజమ్మ లాగా కనిపిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న తను కొందరు ఆమెని జేజమ్మ అనుకుని చంపాలనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల. మసూదా 2022 లో రిలీజ్ అయిన ఈ మూవీ 160 minutes లెంత్ తోటి IMDb రేటింగ్స్ తో 7.2 గా ఉంది. హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ మూవీ నిజంగానే చిల్లింగ్ స్పైన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది జనాలకి. నాజియా అనే అమ్మాయికి ఈవిల్ పొజిషన్ జరుగుతుంది. వాళ్ళ సింగిల్ మదర్ నీలం తన కూతురైన నాజియాని ఎలా సేవ్ చేసుకుంటుంది, తన నైబర్ గోపి వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేశారు అనేది స్టోరీ. నాజియాకి దేం పట్టింది అనుకుంటున్నావా? లేదు, ఏమో తెలీదు, అయి ఉండొచ్చు. విరూపాక్ష 2023 లో రిలీజ్ అయిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 145 minutes లెంత్ ఉన్న ఈ మూవీ IMDb రేటింగ్ ప్రకారం 7.2. ఒక విలేజ్ లో కొన్ని సడన్ డెత్స్ జరుగుతుంటాయి. వాళ్ళలా ఎందుకు చచ్చిపోతున్నారో అనేది ఎవ్వరికీ తెలీదు. ఆ ఊరి జనాలు అసలు ఎలా ఎందుకు జరుగుతోందని తెలుసుకునే ప్రాసెస్ లో సిచ్యుయేషన్ ఇంకా చేజారిపోతుంటుంది. లాస్ట్ లో ఏమైతుంది అనేది మూవీ. జరగబోయే మరణ హోమాన్ని ఆపలేవు. ప్రేమ కథా చిత్రం హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ 130 minutes లెంత్ తోటి డ్రామా, రొమాంటిక్, కామెడీ, హారర్ జానర్ తోటి వచ్చింది. IMDb రేటింగ్ ప్రకారం 7.1. 2013 లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఒక స్ట్రేంజర్ తోటి కలిసి ఒక ఫామ్ హౌస్ లో సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని తెలుస్తుంది. అసలు వాళ్ళకి ఏమైంది? సూసైడ్ చేసుకున్నారా, దెయ్యాల చేతిలో చనిపోయారా, అసలు ఏం జరిగిందనేది స్టోరీ. చేయాల్సినవన్నీ చేసి ఎస్కేప్ అవుతున్నా మెల్లగా. రాత్రి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ 127 minutes లెంత్ లో ఉంది. హారర్ జానర్ గా వచ్చిన ఈ మూవీ IMDb రేటింగ్ ప్రకారం 7.1. 1992 లో తెలుగులో ఎక్కువ హారర్ మూవీస్ రాని టైంలో వచ్చిన ఒక మంచి హారర్ మూవీ ఇది. మనీషా అనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కొత్తగా షిఫ్ట్ అయిన ఇంట్లో కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. తన ఫ్రెండ్ రేష్మి చనిపోతుంది. వాళ్ళ నాన్న శర్మ మీద మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. తన బాయ్ ఫ్రెండ్ దీపక్ మీద మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? కోఇన్సిడెన్సా లేక ఏమన్నా సూపర్ న్యాచురల్ పవరా? ఎలా జరుగుతోందనేది స్టోరీ. భాగ్మతి 2018 లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. 138 minutes లెంత్ ఉన్న ఈ మూవీ యాక్షన్ హారర్ థ్రిల్లర్ గా వచ్చింది. IMDb రేటింగ్ ప్రకారం 7. చంచల అనే ఒక IAS ఆఫీసర్ ని ఒక పాడుబడ్డ దెయ్యాల కొంపులో బంధిస్తారు ఇంట్రోగేషన్ ప్రాసెస్ లో. అసలు ఎందుకు ఇంట్రోగేషన్ చేస్తున్నారు ఒక IAS ఆఫీసర్ ని? అసలు ఆ ఇంట్లో ఏమైంది అనేది స్టోరీ. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల తొట్ట? భాగమతి అడ్డా. A film by Arvind 2005 లో రిలీజ్ అయిన ఈ మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతోంది. 150 minutes లెంత్ ఉన్న ఈ మూవీ హారర్ మిస్టరీ జానర్ లో వచ్చింది. IMDb రేటింగ్ ప్రకారం 6.6. ఒక ఫేమస్ డైరెక్టర్ ఇంకా యాక్టర్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. కొన్ని సక్సెస్ ఫిల్మ్స్ తర్వాత కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ఏం చేద్దామని పబ్లిక్ ని తన కొత్త మూవీకి స్క్రిప్ట్ రాయమంటాడు. అప్పుడు వాళ్ళు ఒక మర్డర్ మిస్టరీ రాస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్టోరీ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ వెరీ లైఫ్. దెయ్యం 1996 లో రిలీజ్ అయిన ఈ మూవీ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.
86 minutes లెంత్ ఉన్న ఈ మూవీ హారర్ జానర్ లో IMDb రేటింగ్ 6.4 తోటి ఉంది. ఒక ఫ్యామిలీ శ్మశానం పక్కనున్న ఒక ఫామ్ హౌస్ ని కొన్నాక ఏం జరిగింది అనేది స్టోరీ. మంత్ర 2007 లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఏ రేటెడ్ మూవీ ఇది. 135 minutes లెంత్ ఉన్న ఈ మూవీ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ గా వచ్చింది. IMDb రేటింగ్ ప్రకారం 6.4. మంత్ర తన తాతల నాటి ఇంటిని అమ్మేద్దామని చూస్తూ ఉంటుంది. ఎవ్వరూ కొనడానికి ముందుకు రావట్లేదు. ఎవరన్నా ఒక 3 months అలా ఇంట్లో ఉండి వాళ్ళకి ఏం కాలేదు అంటే అప్పుడు తీసుకుంటామనంటే ఎవరో ఎందుకు నేనే ఉంటానని మంత్ర డిసైడ్ అవుతుంది. ఆ 3 months లో ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది స్టోరీ. అవును, 2012 లో రిలీజ్ అయిన ఈ మూవీ 115 minutes లెంత్ తోటి హారర్ థ్రిల్లర్ జానర్ గా వచ్చింది. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ IMDb రేటింగ్ ప్రకారం 6.2. ఒక సీరియల్ రేపిస్ట్ ని చంపి బాడీ ముక్కలు ముక్కలుగా చేసి సిమెంట్ లో కలిపేస్తారు. ఆ సిమెంట్ తో కట్టిన ఇంట్లో కొత్తగా పెళ్లైన కపుల్ వస్తారు. ఆ రేపిస్ట్ ఆత్మ వాళ్ళని ఏం చేసింది, అసలు ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ టాప్ 10 హారర్ మూవీస్ మాకు తోచిన టాప్ 10 హారర్ మూవీస్ గా అనిపించాయి. మీకు కూడా ఇంకేమైనా హారర్ స్టోరీస్ మంచిగా అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. హ్యాపీ వాచింగ్ గైస్.